మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. ఈరోజు సుమన్ స్టూడియోలో ఒక నిండు చూలాలు అండ్ రేపో ఎల్లుండో తన డెలివరీ కట్ చేస్తే ఆవిడ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సాహితీ గారు, వెల్కమ్ టు సుమన్ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఏంటి అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వీళ్ళందరినీ గ్రైండర్ వేసి కొట్టేస్తే మీరా? ఈ మాటలను ఎందుకు అంటున్నానంటే, బిఫోర్ ఐ టాక్ టు హర్, ఆవిడ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా కాన్వర్జేషన్లోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియో చూడాలి. ఎంత వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి నాకు. 50 kilos ఈజ్ మై మ్యాక్సిమం. నేను ప్రెగ్నెన్సీలో లిఫ్ట్ చేసింది జస్ట్ 50. మీరు ఇలా కింద కొంగి ఇలా పైకి లేపుతుంటే ఆ రాడ్ ఎక్కడ మీకు తగిలేస్తుందో అని నేను ఎంత భయపడి వణికిపోయానో తెలుసా ఆ వీడియో చూసినప్పుడు. ఆనెస్ట్లీ నాకు వచ్చే డిఎమ్స్లో కూడా చాలా మంది మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్ కానీ నా ప్రీవియస్ అసోసియేట్స్ కానీ ఎవ్రీబడి వాజ్ లైక్ బ్రీదింగ్ వెన్ యూ డూ లైక్ యునో వెన్ యూ ఎక్స్హేల్ అండ్ వెన్ యూ లిఫ్ట్ అది మాకు భయం వేస్తుంది అని. బట్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు లిఫ్ట్ ద వెయిట్. ఫైన్. సో మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఫిజికల్లీ మెంటలీ ఇంత స్టేబుల్గా నా ముందు ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ వన్ డే థింగ్. ఈ జర్నీ ఎప్పుడో స్టార్ట్ అయింది కదా. సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? ప్రెగ్నెన్సీ అంతా కూడా మీరు ఇలా ఎక్సర్సైజెస్ చేయాలి, వెయిట్స్ లిఫ్ట్ చేయాలని ముందే అనుకున్నారా, లేదంటే సడన్గా అలా జరిగిపోయిందా? యాక్చువల్లీ అట్లా ఏం లేదు. సో బేసిక్గా అంటే మరీ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా ఫిట్నెస్లోనే ఉన్నాను అని నేను చెప్పను. ఐ వర్క్డ్ ఇన్ కార్పొరేట్స్. సో ఐ ఆమ్ సర్టిఫైడ్ ఫిట్నెస్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్. బట్ నేను ఎక్సర్సైజెస్ ఎక్స్ట్రీమ్ లిమిట్స్లో చేయలేదు. నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా చేయాలి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఏ ఎక్సర్సైజెస్ అయితే చేయాలో నేను అదే చేశాను. సో లక్కీలీ జస్ట్ బిఫోర్ నేను కన్సీవ్ అయ్యే ముందు బోత్ స్టార్టెడ్ పవర్ లిఫ్టింగ్. సో మై హస్బెండ్ ఇస్ ఆల్రెడీ ఇంటూ పవర్ లిఫ్టింగ్ ముందు నుంచే. సో నేను కూడా వెయిట్స్ ట్రై చేద్దాము. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్, పవర్ లిఫ్టింగ్ ఇస్ డిఫరెంట్. సో మై హస్బెండ్ పుష్డ్ మీ అలాట్. So I want to see you lift 100 kilos of deadlift in the next 6 months. మనము ఈ టార్గెట్ పెట్టుకొని ఇలా వెళ్దాము అని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. ఓకే. కట్ చేస్తే 2 monthsలో ఐ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ 60-65 వరకు ఐ వెంట్. ఎగ్జాక్ట్గా నేను 65 వచ్చిన తర్వాత దిస్ న్యూస్ కేమ్ ఇన్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. దెన్ ఒక 2 days రెస్ట్ తీసుకొని ఇవి బోత్ ఎక్సర్సైజెస్ ఎలాగో రెగ్యులర్గా చేస్తాము. దట్ ఈస్ దే ఆర్ నాన్ నెగోషియబుల్ విత్ మై హస్బెండ్. సో హీ ఈస్ అ ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ వీ బోత్ రన్ అ ఫిట్నెస్ కంపెనీ. సో వీ హ్యావ్ టు బీ ఫిట్. దట్ ఈస్ మా లైఫ్లో కంపాటబిలిటీ మాకు ఉంది అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫిట్నెస్. ఓకే. సో అలా అనుకొని we took few consultations and already powerlifting lo unna vallu who's already lifting in pregnancy. So there are so many people that they are doing, but limelight lo undaru. Ee madhya kontamandi post chestunnaru, they are very open about it. So we consulted them. First we consulted our doctor and we gave our మేము ఏం వర్కౌట్స్ చేస్తున్నాం ఏంటి, we have given a list to them. I've shown them the videos. Okay. Then she's very happy. She's like, you can practice this, not a problem. బట్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే ఓవర్ షూట్ చేయకుండా యూ షుడ్ ఆల్వేస్ లిసన్ టు యువర్ బాడీ. ఆల్రెడీ 50 kgs లిఫ్ట్ చేసిన తర్వాత నా బాడీకి తెలుసు. దట్ బికేమ్ ఈజీ ఫర్ మీ. ఓకే. సో దట్ ఈస్ హౌ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది టు లిఫ్ట్. ఓకే. సో కొన్ని ప్రికాషన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇదేదో అందరూ ఈజీగా చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. బట్ యా, అండర్ మెడికల్ గైడెన్స్ అండ్ అండర్ అ ప్రొఫెషనల్ అండ్ ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యావ్ మై హస్బెండ్ ఆల్వేస్ టు చెక్ మై ఫార్మ్. యా, ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్, నేను రోజు వర్కౌట్స్ చేసే స్టోరీస్ పెడుతున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ యూ విల్ లిసన్ హిస్ వాయిస్. రైట్. చూస్తున్నావా, ఫార్మ్ కరెక్ట్ చేస్తున్నావా, ఆర్ యూ అండర్స్టాండింగ్, లైక్ ఆర్ యూ బ్రీదింగ్, యు నో, యూ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్, లుక్ ఎట్ యువర్ లెగ్స్ ప్లేస్మెంట్. So checking on everything. Yeah, he is there behind so that I am also like okay. Assured. Right. Generally ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే
కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి రైట్. అనే ఒక ఇంప్రెషన్లో ఉంటారు అందరూ. ప్రెగ్నెంట్ అని తెలియగానే ఓకే దిస్ విమెన్ నీడ్స్ రెస్ట్ నౌ అని. అలాంటిది మీరేమో కింద కూర్చొని యోగాలు చేసేస్తున్నారు, కాళ్ళు స్ట్రెచ్ చేసేస్తున్నారు. రైట్. సో ఫస్ట్లీ మన పెద్దవాళ్ళు చెప్పేది ఎందుకు అని అంటే కేర్. ఒక ప్రెగ్నెంట్, మా ఇంట్లో మా కోడలు ప్రెగ్నెంట్ అయింది అని అంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ ప్రెషియస్ డాల్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వాళ్ళు అయ్యో అలా చేయొద్దు ఇలా చేయొద్దు, సున్నితంగా చూసుకోవాలి అని. కానీ టు బీ హానెస్ట్, pregnancy is one of the strongest thing a woman's body will ever do. I actually made a script on that and I'm going to release a video today. So that's going to go live today. ఎందుకలా అన్నారు? So body constant గా బ్రేక్ తీసుకోకుండా 9 months your body is capable of creating a life. Yeah. Don't you think just by sitting something might happen? Yes. ప్రెగ్నెన్సీస్లో హై రిస్క్, లో రిస్క్ 2 కేటగిరీస్ ఉంటాయి. రైట్. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, నాట్ 1 or 2. అది డిసైడ్ చేసేది మన ఇంట్లో అత్తమ్మనో, మన మదర్సో, మన ఫాదర్సో, ఇన్లాసో, రిలేటివ్సో, హస్బెండ్సో కాదు, డాక్టర్ హ్యాస్ టు టెల్ యూ రైట్ మీది హై రిస్కా లో రిస్కా. లో రిస్క్ అయితే ఏం ప్రాబ్లం లేదు, మీకు ఏం కాంప్లికేషన్స్ లేవు, హ్యాపీగా యూ కెన్ సిట్ డౌన్, యూ కెన్ గెట్ అప్. ఎందుకంటే కింద కూర్చొని లెగడం అనేది ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ యాజ్ హ్యూమన్స్ వీ ఆల్ డూ. యూ హ్యావ్ టు సిట్ ఆన్ అ టాయిలెట్ సీట్, యూ హ్యావ్ టు గెట్ అప్. అండ్ ఇప్పుడు కూర్చున్న చైర్లో నుంచి యూ హ్యావ్ టు లెగాలిగా. దట్ ఈస్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ స్క్వాట్ కదా. రైట్. సో దెన్ కింద కూర్చుంటే ఇక్కడ కూర్చొని లేస్తుంటే రాని ప్రాబ్లం కింద కూర్చొని లేస్తే ఎందుకు వస్తుంది? ఓన్లీ బికాస్ ఆఫ్ అవేర్నెస్. రైట్. ఇప్పుడు మనకున్న ఇంటర్నెట్ జనరేషన్లో మనకు తెలుసు వాట్ ఈస్ నాట్ సేఫ్, వాట్ ఈస్ నాట్ సేఫ్, ఏం చేయాలి అని. బట్ ఇమాజిన్ ఒక 50-60 years బ్యాక్ దే డోంట్ నో, రైట్? దే డోంట్ నో ఎనీథింగ్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ లేక చెప్పడమే తప్ప దే యునో ఐ డు నాట్ వాంట్ టు టెల్ దట్ యూనో వాళ్ళకి ఏం తెలీదు అని నేను కొట్టిపడేయాలనుకోవట్లేదు. బట్ ఓన్లీ థింగ్ దట్ దే రియలీ డోంట్ నో. ఓకే. బికాస్ దే కాంట్. యా. ఇప్పుడు మీ విషయంలో సరే, ఇప్పుడు డైరెక్ట్గా హెల్త్ విషయానికి వచ్చేస్తే ప్రెగ్నెంట్ విమెన్ చాలామంది ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎస్, దట్ ఈస్ వెరీ వెరీ మీకు బిడ్డ నిలబడాలి, మొత్తం లోపలంతా స్టేబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ 3 months ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. రైట్. ఫస్ట్ ట్రైమిస్టర్లో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? వాట్ యూ వాంటెడ్ టు టెల్ టు ద ప్రెగ్నెంట్ విమెన్? ఫస్ట్ ట్రైమిస్టర్లో ఐ కంటిన్యూడ్ మై లిఫ్టింగ్, కానీ వెయిట్ తగ్గించాను. చాలా మినిమల్ వెయిట్తో 30-40. బట్ నా ప్రాపర్ ఫామ్తో నేను ఐ కంటిన్యూడ్ వర్కింగ్ అవుట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశాను. నాట్ ఓన్లీ లిఫ్టింగ్, ఐ డిడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బాడీ వెయిట్ వర్కౌట్స్, స్క్వాట్స్ చేయడం, బాడీ వెయిట్ స్క్వాట్స్ చేయడం, అప్పర్ బాడీ మీద ఫోకస్ చేయడం. అండ్ వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత మై జనరల్ యోగా, స్ట్రెచెస్, లైక్ టు స్ట్రెచ్ మై కంప్లీట్ బాడీ. దిస్ ఈస్ మై యూజువల్ వర్కౌట్ రొటీన్. అదర్ దాన్ దట్ యూజువల్గా లిఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక బెల్ట్ వేసుకుంటారు, సో కోర్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో దట్ బెల్ట్ ఐ డిడ్ నాట్ యూజ్, సో దట్ ఐ హ్యావ్ రిమూవ్డ్. అది తీసేసినందుకు ఏంటంటే మనం ఎప్పుడు ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయొద్దు. ఆ బెల్ట్ లేకపోతే యూ షుడ్ నాట్ లిఫ్ట్ ద ఓవర్ వెయిట్. లేదు కాబట్టి చాలా తక్కువ వెయిట్స్తో, వెరీ మినిమల్ వెయిట్స్తో ఐ కంటిన్యూడ్ మై లిఫ్టింగ్. అండ్ డయట్, ఐ ఫాలోడ్ మై రెగ్యులర్ డయట్. ఏదో ఫ్యాన్సీ ఫుడ్ నేనేం తీసుకోకుండా నార్మల్గా ఐ ఇంక్లూడెడ్ మై ప్రోటీన్, మై వెజిటబుల్స్, మై కార్బోహైడ్రేట్స్, రైస్. ఐ ఈట్ రైస్. ఓకే. 2 times a day హ్యాపీలీ ఐ ఈట్ రైస్. సో జనరలీ మీ దగ్గర వచ్చే క్లయింట్స్ అందరికీ మీరు ఫిట్నెస్తో పాటు న్యూట్రిషన్ కూడా చెప్తుంటారు కదా. సో మనం ఓన్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఫిట్నెస్ పార్ట్ యూ స్పోక్. ఫస్ట్ ట్రైమిస్టర్లో మీకు ఫుడ్ అంటే ఎలా తీసుకోవాలి ప్రెగ్నెంట్ విమెన్? ఫస్ట్ ట్రైమిస్టర్లో, సెకండ్ ట్రైమిస్టర్లో, థర్డ్ ట్రైమిస్టర్లో ఇంత తినాలి అంత తినాలి అసలు అట్లాంటి గ్రౌండ్ రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఉండదు. ఓకే. సో వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎగ్జాక్ట్లీ. మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీ వెయిట్ గోల్ ఏంటి? సో ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ మనం వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయము, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండేలాగా we focus on that. So ఇద్దరు కోసం తినాలి, then again this comes. That is one thing. Yes. అమ్మ ఇప్పుడు నువ్వు నీ ఒక్క పొట్ట నిడితే సరిపోదమ్మా, బాబుకు కూడా పాపకు కూడా కావాలి, సో ఇద్దరి కోసం తినాలి అంటారు. రైట్. సో ఇంట్రెస్టింగ్ థింగ్, మా
రేడియాలజిస్ట్ లైక్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ నాకు స్కాన్ ఉండే. సో వెన్ ఐ వెంట్ టు ద స్కాన్, యాక్చువల్లీ నా బేబీ గ్రోత్ ఉండాల్సిన దానికన్నా ఒక 200 grams 300 grams తక్కువ ఉంది. ఓకే. మీ అండ్ మై హస్బెండ్ వర్ ప్యానిక్డ్. అండ్ దెన్ మేము we did everything right in this pregnancy. We ate good, ప్రాపర్గా అన్ని క్యాలరీస్ కౌంట్ చేసుకొని తిన్నాము. వై దిస్ హ్యాపెండ్ అని వీ సాట్ డౌన్ విత్ హర్ అండ్ జెన్యూన్గా వీ ఆస్డ్ అ క్వశ్చన్. దెన్ షీ సెడ్ వన్ థింగ్, మనం ఎంత ఫుడ్ తిన్నా సరే బేబీ ఎంత న్యూట్రియంట్స్ తీసుకోవాలి అనేది ప్లెసెంటా విల్ డిసైడ్ అండ్ బేబీ విల్ డిసైడ్. నాకు ఎంత కావాలో, నేను ఎంత తీసుకోవాలి అనేది బేబీ డిసైడ్ చేసుకుంటుంది. సో మీరు అందులో తప్పు చేశారు రైట్ చేశారు అనేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అజంప్షన్స్ని మీరు పక్కన పెట్టేసి మీరు చేస్తున్నది యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ లైక్ యు ఆర్ అవర్ పేషెంట్ అండ్ వాట్ మై పేషెంట్ ఈజ్ ఈటింగ్, వాట్ మై పేషెంట్ ఈజ్ డూయింగ్ అనేది నేను లాస్ట్ 7-8 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్. సో ఎందుకు ఈ డౌట్ ఎందుకు? డోంట్ హ్యావ్ దీస్ డౌట్స్. అండ్ దెన్ వీ అండర్స్టూడ్ దట్ అట్లా ఉండదు, మనం ఎంత తీసుకోవాలి అనేది బేబీ అండ్ ప్లెసెంటా డిసైడ్ చేసుకుంటుంది. సో మనం ఇంత తింటే, అండ్ ఆల్సో చాలామంది చెప్తారు కదా ఈ కొన్ని ఫుడ్స్ తింటే బేబీకి నచ్చుతుంది, ఇట్లా తినాలి, యూనో ఇంత తీసుకోవాలి, ఆల్ దోస్ థింగ్స్. బేబీకి న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ నుంచి వెళ్తాయి. సో మనం ఏది తిన్నా సరే ఆ న్యూట్రియంట్స్ విల్ గో ఇంటూ ద బ్లడ్ నుంచి. రైట్. దే డోంట్ ఈట్ through mouth, no, they eat through umbilical cord. So nutrients, mostly what I tell is nutrient dense food. Calorie dense food కాకుండా nutrient dense food. Okay. Including ఇప్పుడు చాలా మంది ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాజియా. ఆ నాజియాకి ఎగ్స్ తినలేరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అగైన్ అవర్జన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఎగ్స్ తినలేరు, కొంతమంది చికెన్ తినలేరు, కొంతమంది ఫిష్ తినలేరు, కొంతమంది అయితే అన్నీ తినగలుగుతారు. లైక్ కొంతమంది మీట్ తినని వాళ్ళు ఉంటారు. వెజిటేరియన్ వెజ్ వాళ్ళకైతే ఓన్లీ ప్రోటీన్ ఇస్ ద ఓన్లీ ప్రోటీన్ సోర్సెస్ పనీర్ తినలేరు ఆ టైంలో. దెన్ వాట్ విల్ యూ డూ? ఎక్కువ టూ మచ్గా ఒక ఫుడ్ మీద ఫోకస్ పెట్టకుండా మేక్ యువర్ ప్లేట్ కలర్ఫుల్. రైట్. హ్యావ్ సమ్ రైస్, హ్యావ్ ఎనీ వెజిటబుల్, బీట్ తోటకూర, పాలకూర, ఏదైనా ఆకుకూర, అండ్ హ్యావ్ సమ్ కర్రీ అండ్ హ్యావ్ సమ్ ప్రోటీన్ సోర్స్, బీట్ ఎగ్స్, బీట్ చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్. మీరు వెజ్ అయితే దాల్, ప్రోటీన్, సోయా చంక్స్, రైట్, సో మెనీ థింగ్స్. సో క్యూరేట్ అకార్డింగ్లీ. ఎందుకంటే ఒక ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఇదే తినాలి అని అంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మదర్స్ దేర్ హూ హ్యావ్ డిఫరెంట్ ప్యాలెట్స్, డిఫరెంట్ మూడ్స్ అండ్ డిఫరెంట్ ఫుడ్ ప్రెఫరెన్సెస్. హౌ కెన్ దే ఫాలో వన్ ఒకటే డైట్ ప్లాన్? ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి చాలా డిఫర్ అవుతూ ఉంటాయి ఫుడ్ చాయిసెస్. అండ్ ఇవి ఫుడ్ చాయిసెస్. సో ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు. ఈ టైంలో ఎస్పెషల్లీ విమెన్ ఆర్ వెరీ వల్నరబుల్. ఎమోషనలీ ఒకరోజు హై ఉంటారు, ఒకరోజు లో, దిస్ హ్యూజ్ మూడ్ ఫ్లక్చుయేషన్స్. సో మీకు ఎలా ఉంది, మీరు ఎలా డీల్ చేస్తున్నారు? వన్ బిగ్గెస్ట్ మిత్ నేను ఇప్పుడు ఇవాళ బ్రేక్ చేయాలని అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి సడన్గా డిసపియర్ అయిపోవు. ఉంటాయి, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఎందుకు అని అంటే ఎక్సర్సైజ్ పర్పస్ కూడా అది కాదు. మనం ఎక్సర్సైజ్ చేసేది ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కంప్లీట్గా డిసపియర్ చేసేయాలన్న పర్పస్ కాదు. ఫ్యూ డేస్ మనకుండే వెంటనే ప్రెగ్నెంట్ అనగానే అందరూ ఇప్పుడు నువ్వు వీక్గా ఉంటావు, యూనో యు ఆర్ వెరీ వల్నరబుల్, ఆల్ దోస్ థింగ్స్ దే సే. దే ఆర్ నాట్ రాంగ్, దే ఆర్ రైట్. బట్ దట్ వీక్నెస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఇట్స్ నాట్. కొద్దిసేపే ఫీల్ అవుతాం మనం. కరెక్ట్. ఒక 1 hour 2 hours ఉంటుంది ఆ వీక్నెస్. నాకు కూడా ఇప్పుడు బిఫోర్ కమింగ్ టు ద స్టూడియో ఇన్ ద కార్ ఐ వాస్ ఫీలింగ్ అ లిటిల్ లో, బట్ దెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ లైక్ కొద్దిగా మూవ్మెంట్ చేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో దట్ వీక్నెస్ ఇస్ నాట్ పర్మనెంట్. అండ్ ఆల్సో వెన్ యూ వర్క్ అవుట్ మోర్, నేను వర్క్అవుట్ అని కూడా అన్నాను, వెన్ యూ మూవ్ యువర్ బాడీ మోర్, సో యూ విల్ రీడిఫైన్ యువర్ స్ట్రెంగ్త్, యూ రీడిస్కవర్ ఇట్. ఎవ్రీ టైమ్ యూ మూవ్ యువర్ బాడీ, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, యునో యువర్ మూడ్ విల్
feel better. You will start feeling better. సో ప్రెగ్నెంట్ విమెన్ ఎప్పుడు కూడా ఒక దగ్గర కూర్చోకుండా కొంచెం కదులుతూనో అటు అసలు ఇటు కూర్చోకూడదు తిరుగుతూనో ఒక దగ్గర. You have to keep moving your body. Either sit down, stretch a little bit and walk a little bit. If you love dancing, put on some music, dance your way through it. Try to stay happy as possible at the same time. ఇవన్నీ చేసిన తర్వాత అలసట రాదా అంటే వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? Go back and rest. That's it. If you are lucky enough, if you are not doing a 9 to 10 job, like 9 to 5 job చేయట్లేదు, if like you are in a household where all your needs are taken care by, or లేదంటే you cook your own food, even you move your body like that. పని చేసుకుంటూ you can cook your own delicious meals, you can walk here and there. ఇంట్లో మీ బేబీ వస్తుంది కదా, లైక్ యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ ప్రెగ్నెన్సీలో, యు ఆర్ ఎక్సైటెడ్ టు బ్రింగ్ యువర్ బేబీ హోమ్, అరేంజ్ యువర్ హోమ్. దట్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఫిజికల్ మూవ్మెంట్ ఓన్లీ. సో అట్లా మూవ్మెంట్ చేయండి. అలసట వచ్చినప్పుడు టేక్ రెస్ట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ 9 నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక కొత్త సాహితీని ఏమైనా చూసుకున్నారా మీలో? మీరు ఏమైనా చేంజెస్ వచ్చాయా మేజర్గా? ఆఫ్టర్ నేను కాంటెంట్ పోస్ట్ చేయడం ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత నాకు అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ సేయింగ్ దట్ మీరు ఇలా వర్కౌట్ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎప్పటి నుంచో ఉండేది, మేబీ ఐ హ్యావ్ టు మేక్ పీపుల్ మోర్ లైక్ పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి అనే థాట్ ఎక్కడో ఉండేది కానీ, బట్ బీయింగ్ ఇన్ టు కార్పొరేట్ లైఫ్ ఐ డెంట్ గెట్ దట్ ఛాన్స్. బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఇది జరగడం అనేది ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ హైస్తో పాటు ఎట్ ద సేమ్ టైమ్ లోస్ కూడా వీ హ్యాడ్ వైల్ వీ వర్ పోస్టింగ్ కాంటెంట్ ఆన్లైన్. సో బేసిక్గా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు చాలా నేర్చుకున్నాను అన్నారు. దే ఆర్ ఆల్ గుడ్ థింగ్స్. వాటితో పాటు చాలా జడ్జిమెంటల్గా మనల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారని, ఎలాంటి విషయాల మీద జనరల్లీ? అంటే అరే ఎవరన్నా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనపడితే ఓ షీ ఈస్ డూయింగ్ సమ్ ఫ్యాబులస్ వర్క్ అని అనుకోవాలి, కానీ ఎలాంటి ట్రోల్స్ వస్తాయి? అపియరెన్సెస్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. లైక్ వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్? మీరు ఇంత వర్కౌట్స్ చేసి ఏమి ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు? అండ్ ఇదంతా రాంగ్ ప్రాక్టీసెస్. ఇలా మీరు మీ వర్కౌట్స్ చూసి ఎవరన్నా వర్కౌట్స్ చేస్తే వాళ్ళకి ఏదన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ సంథింగ్ దేర్ ఈస్ అ డిస్క్లైమర్ డౌన్ దట్ ప్రతిసారి నేను చెప్పేది ఏంటి అని అంటే, మెడికల్ గైడెన్స్ ఫాలో అవ్వండి, మీ ఫిజియోథెరపిస్ట్ని కలవండి, అండ్ ఒక ప్రొఫెషనల్ అండర్ గైడెన్స్లో వర్కౌట్స్ చేయండి అని. దిస్ ఈస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్. కాకపోతే అట్ ద సేమ్ టైమ్ హేట్రెడ్ ఇస్ హేట్రెడ్. సో అట్లాంటి స్టేజెస్లో కూడా నేను ఒక ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయగలిగాను, అండ్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. వర్కౌట్ చేసేటప్పుడు స్పోర్ట్స్ బ్రా వేసుకొని లెగ్గింగ్స్ వేసుకొని వర్కౌట్ చేసేటప్పుడు చాలామంది, నాకనే కాదు జనరల్గా కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్ డ్రెస్అప్ అవ్వాలి అని అంటే ఎలా డ్రెస్అప్ అవ్వాలి? వెరీ లూజ్ క్లోతింగ్, అన్నీ కవర్ చేసేసుకుంటూ అసలు బేబీ బంపే కనిపించకుండా క్లోదింగ్ చేసుకోవాలి అని నార్మల్గా దిస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ పీపుల్. సో నేను ఆ ఎక్స్పెక్టేషన్కి కొద్దిగా డిఫరెంట్గా ఇప్పుడు వర్కౌట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఐ కెనాట్ వేర్ అ చుడిదార్ అండ్ గో వర్కౌట్ కదా. సో ఐ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ గేర్. అండ్ ఆల్సో నాకు లెగ్గింగ్స్ అండ్ స్పోర్ట్స్ బ్రాస్ ఆర్ కంఫర్టబుల్. And also I want to embrace my baby bump. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు బాడీ మారుతున్నప్పుడు ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే ఐ హ్యావ్ టు షో పీపుల్ విజిబుల్గా ఉండాలి, నేను ఎలా ఉన్నానో ఐఎమ్ షోయింగ్ యూ. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. లైక్ సడన్గా నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను కదా అని నేను ఒక కెమెరా బిహైండ్లో ఉండి నేను నా బాడీ ఎలా ఉంది సో దీన్ని యాక్సెప్ట్ చేయరా జనాలు? అఫ్ కోర్స్ చేయరు. ఓకే, సో ఆబ్వియస్లీ అంటే మీ బేబీ బంప్ని ఎందుకు చూపిస్తున్నారు అంటారా? ఎందుకు దిష్టి తగులుతుంది కదా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇట్లా బయటికి వచ్చి వర్కౌట్స్ ఇవన్నీ చేయడం. సేఫ్టీ పక్కన పెట్టేస్తే మేజర్ కన్సర్న్ ఇస్ దిష్టి తగులుతుంది కదా అన్న క్వశ్చన్ వస్తుంది. మంచిగా చెప్తున్నారుగా. సో దిష్టి ఐ డోంట్ నో, లైక్ ది కాన్సెప్ట్ని బిలీవ్ చెయ్యాలా చెయ్యొద్దా అనేది అగైన్ ఇట్ ఈస్ బట్ నేను ద పర్పస్ ఆఫ్ మీ వేరింగ్ అ స్పోర్ట్స్ బ్రా అండ్ అ లెగిన్
టు వర్క్ అవుట్ ఇస్ నేను ఓపెన్గా ఐఎమ్ టెలింగ్ పీపుల్ దాట్ నేను ముందు ఒకలా ఉన్నా ప్రెగ్నెన్సీ ముందు, యా ప్రెగ్నెన్సీలో నా బాడీ చేంజ్ అవుతుంది, దట్స్ ఓకే, దట్ ఈస్ న్యాచురల్, దట్ ఈస్ నార్మల్. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ దాన్ని దే షుడ్ నాట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. I wanted to show this. cover up. Exactly, there's nothing to cover up. And especially I want to add one more thing. If a pregnant woman wants to dress up a certain way, let her do it. She'll be happy if she thinks that she is happy dressing a certain way. That is helping her mental health. Correct. No? That will help తనకి her. ఇష్టం వచ్చినట్టు ఉండటం అనేది Exactly. షీ విల్ గివ్ హర్ ఇన్నర్ పీస్ తనకది. ఎగ్జాక్ట్లీ. ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ బాడీ చేంజెస్ జరుగుతున్నప్పుడు చాలా మంది అయ్యో నేను లావ్ అయిపోతున్నాను, Yeah. లేదా నాకు ఫ్యాట్ పెరుగుతుంది, Yeah. లేదా నా ఆర్మ్స్ పెరిగిపోతున్నాయి, అవును. ఇట్లాంటివి చాలా ఈ stress ఆల్రెడీ ఉంటుంది. స్ట్రెస్ ఉంటుంది. రైట్. అండ్ దాన్ని వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి, లైక్ నేను ఒక సర్టెన్ డ్రెస్ వేసుకొని ఇఫ్ ఐఎమ్ లుకింగ్ గుడ్, ఇఫ్ షీ ఈస్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్, there's Nothing like nothing it. wrong in it kada. రైట్. So let her dress however she want to. That is her body. Let her embrace. Let her celebrate her body. సో బేసిక్గా జనాలు ఎవరిని వదలరు అనమాట. Yeah, I mean, they see social media lo manam vastu mana life ni bayata పెడుతున్నాం అని అంటే you are open to all these things. కరెక్ట్. So you have to take it how much ever like మీరు ఎంత తీసుకోవాలి అని అనుకుంటున్నది depends upon you. ఆనర్స్. So ఆ Totally. తర్వాత if that is letting you, if you are letting it affect you, then social media is not the right Not for place. you. Exactly. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్ సాహితి గారు. యాక్చువల్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి Yeah. ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటిది Yeah. బీయింగ్ అ ప్రెగ్నెంట్ విమెన్ Yeah. ఇట్ ఈస్ డబుల్ ధమాకా ఇది. చూపించిందా అని అంటే కొద్దిగా అంటాను, బట్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ నాకు దాని గురించి టైం స్పెండ్ చేసేంత దాని మీద ఎనర్జీ అంత పెట్టేంత పెట్టేంత టైం లేదు. Good. బికాస్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ అ ఫుల్ టైమ్ బిజినెస్ టు రన్ అండ్ మై సో మీ ఫోకస్ మీ ఎనర్జీ అంతా అటు వెళ్తుంది. is helping my clients, taking care of my staff, taking care of my employees, what they are doing, how is my business performing. And so ఇంతకు ముందు లేని emotional stability, thank God now with a very supportive husband next to me, so he regulates my emotions. So I have to thank him for my emotional stability. Lucky I have you. to thank him because he is the pillar who stands behind and he observes like this. Okay. If I am going through something, he doesn't say anything. He just sits and observes. It's like, what is it? Are you okay? It's fine. You have to move on. This is not where you're, అంటే ఇక్కడ నీ ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. You have other thing. ఫోకస్ హియర్, అంతే సింపుల్. ఇదేదో మా మధ్యలో ఇది కూడా ఒక ఏదో రొమాంటిక్ కాన్వర్జేషన్ లాగా ఏం జరగదు. చాలా వెరీ ప్రాక్టికల్ కాన్వర్జేషన్ ఉంటుంది. సో అది ఒక్క ఎమోషనల్ స్టెబిలిటీ ముందు లేనిది ఇప్పుడు వెరీ స్ట్రేంజ్లీ నేను ప్రెగ్నెన్సీలో ఎక్స్పీరియన్స్ చేశాను. సో యూజువల్గా ఇప్పుడే ఉండదు, బట్ ఇప్పుడే వచ్చింది. ఇంత పెద్ద లెసన్ అనేది మీకు ప్రెగ్నెన్సీలో వచ్చింది. Exactly. That's amazing. So, yeah, this baby is teaching me so much. So many new things preparing for the rest of the life. Right. So how are you preparing? అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ డెలివరీ లేకపోతే వచ్చే నెల డెలివరీ ఉందంటే అసలు 1 month ముందు నుంచి ప్యానిక్ అయిపోయి అసలు ఆ ప్యానిక్ మోడ్లో ఉంటారు జనరలీ. సో హౌ డిడ్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? బేసిక్గా అంత to be honest, my work is very demanding. We do content. సో భయపడడానికి కూడా స్కోప్ ఇవ్వట్లేదా? Exactly. ఓకే. And I feel నేను lucky అని అనుకుంటా that I have a job to do. I have a work to do. Job or a work, anything that keeps a person's brain sane. లైక్ ఎక్కువ మన ఎనర్జీ అంతా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వకుండా చేయడానికి ఒక పని ఉంటే యూ విల్ ఫోకస్ దేర్. ఎక్కువ వరీ అవ్వకుండా, దేని గురించి అయినా, ప్రెగ్నెన్సీ అనే కాదు, చేయడానికి ఒక పని ఉంటే ఓవర్ థింక్ చేయము. వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు ఇది ఉండదు, ఖాళీగా ఉంటేనే ప్రాబ్లమ్స్ అన్ని. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు లేదు కాబట్టి నేను ఎక్కువ పానిక్ అవ్వట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం నేను నిజంగా దట్ ఐఎమ్ అ వెరీ గ్రేట్ ఎంటిటీ అని చెప్పట్లేదు. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దట్ నాకు ఏదైతే జాబ్ ఇవ్వబడిందో ఐల్ డూ ఇట్. ఐ విల్ డెలివర్ ద జాబ్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ థాట్స్ ఏదైతే ఉంటాయో అవి ఉండవు.
సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ బేసిక్గా మిమ్మల్ని ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా ఆఫ్ కోర్స్ మీ వీడియోస్ ఆల్రెడీ మేము చూపించాం కాబట్టి సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ప్రెగ్నెన్సీకి ముందు నుంచే మీరు ఈ ఫిట్నెస్ జర్నీలో ఉన్నారు కాబట్టి ఇది నావిగేట్ చేయడానికి కొంత ఈజీ అవుతుంది మీకు అని అనుకుంటారు. కొంతమంది ఉంటారు అసలు ఎక్సర్సైజ్ అనేది తెలియదు వాళ్ళ లైఫ్లో. అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చా? సో మన ఇంటర్వ్యూలో ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఇదే కదా, నేను ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్ చేయలేదు. మీరు ఎస్, కానీ నేను ప్రెగ్నెన్సీలో లిఫ్ట్ చేయగలిగాను. అంటే ఏంటి దట్ మీరు నిజంగానే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీ బాడీలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీ డాక్టర్ ఓకే అమ్మా యువర్స్ ఇస్ అ లో రిస్క్ ప్రెగ్నెన్సీ, మీరు హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు అని అనుకుంటే స్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, వాకింగ్, ప్రీనేటల్ యోగా ఎస్పెషల్లీ, సో ఇట్లాంటివి హ్యాపీగా యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. సో దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఈ టైమ్స్లో మనం వర్కౌట్ చేయకూడదు అనేది ఏమీ ఉండదు. ఓకే, సో హౌ డూ యూ థింక్ ఇప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్ అవుతుంది, స్పైన్ ఇంజురీ అయిపోతుంది, సమ్వన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఒక స్పైన్ ఇంజురీ అయిపోయి బాడీ మొత్తం పడిపోయి ఉంటుంది, వాళ్ళతో కూడా ఏదో ఒక మూవ్మెంట్ చేపించాలని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇఫ్ దే కెన్ డూ, వై నాట్ అ ప్రెగ్నెంట్ ఉమెన్? బ్యూటిఫుల్. యా, ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంటే అందరికీ ప్రెషెసే, హస్బెండ్ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, ఫ్రెండ్స్కి కానివ్వండి, వీఆర్ సో ప్యాంపర్డ్ ఆ టైంలో. ఆ జర్నీలో నాకు తెలిసి చాలా అన్వాంటెడ్ అడ్వైజెస్ కూడా వస్తుంటాయి. ఎస్, మీకేమన్నా వచ్చాయా జనరలీ? అంటే మీ అబ్జర్వేషన్లో ఏం వస్తుంటాయి? అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. ఇట్స్ వెరీ కామన్, నాకు ఇంకా యాక్చువల్లీ తక్కువ వచ్చాయి. సో యూజువలీ ఐ అందరు ప్రెగ్నెంట్ ఉమెన్కి రిలేట్ అయ్యేటట్టు చెప్తా, చాలా వస్తాయి. రైట్, చాలా. దట్ ఇప్పుడు కింద కూర్చోవడం పైకి లేగడమే ప్రాబ్లంగా ఉంది అని అన్నప్పుడు ఇమాజిన్ ఇఫ్ ఐఎమ్ నా లాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఎంత అవును ఎన్ని వస్తాయి అని. సో ఎస్, వచ్చాయి, కాకపోతే ఐ టాకిల్ దెమ్ వెరీ డిప్లొమాటికలీ. జనరలీ ఎలాంటివి వస్తాయి? ద సేమ్ థింగ్, మోస్ట్లీ న్యూట్రిషన్ గురించి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇంత నాన్ వెజ్ తినకూడదు అని అంటారు. సో ఇఫ్ యూ డోంట్ ఈట్ ప్రోటీన్, హౌ విల్ యువర్ బాడీ సర్వైవ్? అవును. సో నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ ఐ డోంట్, ఐ విల్ లైక్ అవునా ఓకే వెల్ అండ్ గుడ్, దట్ ఈస్ ఈజీ ఫర్ మీ, పీస్ ఫర్ మీ. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంత వర్కౌట్స్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. బట్ దెన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి దట్ ఇట్ ఈస్ సేఫ్? యూనో నేను అన్నీ ఆలోచించుకొని అండ్ నాకు ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ హెల్ప్తో నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అని ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో నా విషయంలో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినట్టు ఇంకా వేరే వాళ్ళ విషయంలో ప్రెగ్నెన్సీ లైక్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఇఫ్ దే వాంట్ టు కొద్దిగా క్యాలరీస్ తగ్గించి, లెట్స్ సే దెర్ ఈస్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ హూస్ ఒబీస్, సో ఈ టైమ్స్లో ఇంకా ఎక్కువ ఒబెసిటీ పెరగకుండా ఉండడానికి మేబీ ఎవరైనా న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకొని ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు కీప్ దేర్ క్యాలరీస్ అండర్ కంట్రోల్ అండ్ ఈట్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేసి ఇఫ్ దే సీ ద ఫుడ్ ప్యాటర్న్ దట్ దే ఆర్ ఈటింగ్ ఇస్ లైక్ ఇవన్నీ ఇప్పుడు చేయకూడదు ప్రెగ్నెన్సీలో. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ కూడా, ఎవరైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ టైంలో మోస్ట్లీ ఏమనుకుంటారంటే అందరూ ఇలాంటివన్నీ చేస్తున్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా అందంగా కనిపించాలి, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ అందం మారిపోతుందేమో, ఈ యాంగిల్లో ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ. అందం అంటే ఇట్స్ నాట్ హౌ యూ లుక్ అవుట్ సైడ్, లోపల కూడా చాలా హెల్దీగా ఉండాలి కదా. చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ జడ్జ్మెంట్కి వచ్చేస్తారు ఏంటంటే వీళ్ళ అందం పాడవకూడదని బేబీ పుట్టిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తున్నారు. అండ్ వాట్స్ రాంగ్ ఇన్ దట్? దట్ ఈస్ దేర్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? యూ వాంట్ టు లుక్ గుడ్. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల అందంగా కనిపించాలి అని మీరందరూ అనుకుంటారు. ప్రెగ్నెన్సీలో కూడా మంచిగా అందంగా డెకరేట్ చేసి శ్రీమంతం అవన్నీ చేస్తారు. సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అదే కంటిన్యూ చెయ్యాలి అని ఒక మదర్ అనుకోవడంలో తప్పేంటి? రైట్. సో దట్ ఈస్ వెన్ దట్ ఈస్ వేర్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ అది ఎవరన్నా చెప్పినప్పుడు కూడా, ఎవరన్నా ఈ మాట అన్నప్పుడు కూడా అది ఎంతో కొంత ఎమోషనల్ ట్రామా అనేది ఇస్తుంది. అవును. సో దయచేసి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన జాగ్రత్తలు తను తీసుకుంటూ
ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ తన కోసమే కాదు, తన ఫ్యామిలీ కోసం, తనకు పుట్టబోయే పిల్లల కోసం. కరెక్ట్. తను హెల్దీగా ఉంటే తన ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది. అలాంటి ప్రాక్టీసెస్ ట్రై చేసి చేయడానికి ట్రై చేస్తుంటే మాత్రం ప్లీజ్ డోంట్ జడ్జ్ దెమ్. డోంట్ డిస్కరేజ్. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. వందలో వేలల్లో కొద్ది మందే చేయగలరు. సో అలా చేస్తున్న కొద్ది మందిని వీలైతే అప్రిషియేట్ చేయండి, కానీ డోంట్ పుల్ దెమ్ డౌన్. మీకు తెలిసి ప్రెగ్నెన్సీలో ఒక ప్రెగ్నెంట్ విమెన్కి అతి కష్టమైన పని ఏంటి? ఈ అన్వాంటెడ్ అడ్వైస్ ఏదైతే ఉందో అవాయిడ్ చేయడము లేదా వీటిని ప్రాసెస్ చేసుకోవడమే కష్టమైన పని. టు బీ హానెస్ట్ చెప్పాలంటే ఇదే చాలా కష్టం. ఫిజికల్లీ వర్కౌట్ చేయడం వల్ల వచ్చిన స్ట్రెస్ అదే టైర్డ్నెస్ ఉంటుంది అండ్ వీక్నెస్ ఉంటుంది, లోపల బాడీ చాలా గో త్రూ అవుతూ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ టెంపరీయే. వీటన్నిటితో పాటు ఇదొకటి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఒక 2 days తర్వాత మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఇప్పుడు ఇట్లా నా ఇంకొక 1 weekలో నేను డెలివరీ అవుతాను అనగా నేను ఒక స్టూడియోలోకి వచ్చి ఇఫ్ ఐఎమ్ టాకింగ్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సిట్ హియర్ కంఫర్టబుల్లీ, ట్రావెల్, డూ మై రెగ్యులర్ వర్క్, నా 9 to 5 ఏదైతే ఉందో నేను మేనేజ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ ఒక రొటీన్ని నేను ఫాలో అవ్వగలుగుతున్నానంటే నాలో ఆ స్ట్రెంగ్త్ లేకపోతే ఎలా అవ్వగలుగుతాను? కరెక్ట్. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? బై బీయింగ్ ఫిజికల్లీ యాక్టివ్. రైట్. సో దేనికైనా సరే ముందు ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎస్. మిగతా అన్ని సెట్ అవుతాయి. ఎస్. అదొక్క ఏరియాలో లైఫ్ ఇంప్రూవ్ అయితే అదే లైఫ్లో వేరే ఏరియాస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, స్టెబిలైజ్ చేస్తుంది. ఎస్. సో ఈ ఎపిసోడ్ చూస్తున్న ఎవరిలో అయినా సరే చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు, ఆర్ ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వాట్ వుడ్ యూ లైక్ టు అడ్వైజ్? వన్ థింగ్, మీ న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలా అని చెప్పి ఒకరోజు సడన్గా నేను జంక్ తినేసాను అని అనగానే బాధపడిపోయి అయ్యో నేనేదో తప్పు చేసేసాను అని ఫీల్ అవ్వకుండా మరీ న్యూట్రిషన్ని, ఫిజికల్ ఎక్సర్సైజ్ని సీరియస్గా తీసుకొని అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయడం కన్నా అది ఒక స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవాళ నేను బిర్యానీ తిన్నాను అని అంటే ఓకే, ఏం కాదు, ఒకరోజు బిర్యానీ తినడం వల్ల వచ్చిన నష్టమేం లేదు. టుమారో మార్నింగ్ గెటప్, రైట్, వర్కౌట్ చేయండి, ఆ రోజు హెల్దీగా తినండి. ఆ రోజు కూడా తినలేకపోయారా, నెక్స్ట్ డే మళ్ళీ లేగండి, వర్కౌట్ చేయండి, దెన్ ట్రై టు ఈట్ హెల్దీ. ఎందుకంటే హెల్దీగా తినడము, వర్కౌట్ చేయడము అనేది ఎమోషనల్లీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్కి వెళ్ళాలి. అది ఇమీడియట్గా వచ్చేది, రైట్, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే వచ్చేది. అలా రాకపోయినా బాధపడకుండా అరే నేను చేయలేకపోతున్నాను అని వెనకాల స్టెప్ తీసుకోకుండా కీప్ డూయింగ్ ఇట్. అది 10 రోజులకు వస్తుందా, 20 daysకి వస్తుందా, 1 monthకి వస్తుందా అనేది డిపెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ట్రై చేయండి. డోంట్ గివ్ అప్, రైట్, ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్. వండర్ఫుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఇలా వచ్చారు, నెక్స్ట్ టైం పక్కన బేబీ ఉండాలి. షూర్. సో డెలివరీ అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మళ్ళీ చక్కలో బేబీ వేసుకొని వస్తారని వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. Sure. Thank you so much. We are so glad you are here in the studio. We are so glad that you are healthy mentally, physically. Thank you so much for inviting me, and thank you Suman TV for interviewing me on a very controversial topic, pregnancy, fitness. Yeah. Thank you so much. Thanks, Sahiti garu. Thank you.